మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళితే ఒక్క పని అవ్వదు. 2.5 ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే శ్రేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్, అదనంగా